డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొంతమంది అంటే మనం వీడియోలు చేస్తున్నాం కదా, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అన్ని భార్యల గురించి మాట్లాడుతున్నారు. భర్తలకి ఏం బాధలు ఉండవా, భర్తలకి ఏం సమస్యలు ఉండవా, మా బాధలు ఎవరు వింటారు అనేసి కొన్ని కామెంట్స్ చూస్తున్నాను నేను కూడా. సో వాళ్ళ కోసం ఒక వీడియో మాట్లాడుకుందాం. అంటే ఈ వీడియో అందరి గురించి కాదు, ఎవరైతే భార్యలు భర్తల్ని అర్థం చేసుకోరో, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే, మరి ఉన్నారో లేదో మీరే చెప్పాలి ఒకసారి. దాన్ని నిజమే, ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఓకే, అది ఫలానా రోజుకల్లా ఫలానా టైం కల్లా నా కళ్ళ ముందు ఉండాలి. మరి ఇందులో అర్థం చేసుకున్నది ఏమన్నా ఉందా? మరి నువ్వు సరే నిన్నటి వరకు బో చాలా అర్థం చేసుకున్నావు, మరి వాళ్ళు ఈ డైలాగ్ ఎందుకు? అర్థం చేసుకున్న దానివైతే వాళ్ళు ఈ డైలాగ్ అనకూడదుగా. నువ్వు ఇలా సంప్రదింపుగా అడగాలి, ఏమండి ఏం చేద్దాము, మరి ఇలా అవసరం వచ్చింది కదా, ఏం చేద్దామంటారు, మీరు కూడా ఒక సలహా ఇవ్వండి. ఇద్దరు కూర్చుని ఒక సలహా ఏంటని ఇద్దరు అడుక్కోవాలి ఒకళ్ళనొకళ్ళు, అప్పుడు నిర్ణయించుకోవాలి. అది ఉండాలి, అంతేగాని ఒకవైపే కాదు. ఇంకొకటి ఏంటంటే, భర్తల మనసు అర్థం చేసుకోవటం అంటే నిత్యం మనకు జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి కదా. చాలామంది ఆడవాళ్ళు లోడ మాట్లాడుతూనే ఉంటారు, సినిమాల్లో కూడా చూపిస్తారు మనకి. ఇంత వాగుతున్నాను నేను ఇక్కడ, చెవులోకి కొంచెం కూడా దూరట్లేదా మీకు అని చెప్పి హాల్లోకి వచ్చేసి గొడవ పడుతూ ఉంటుంది. నిజంగా ఇళ్లల్లో కూడా అలా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మన ఇళ్లల్లో మగవాళ్ళు ఏం చేస్తారంటే, టీవీ దగ్గర కూర్చోవడమో, న్యూస్ పేపర్లు ఇంకా చదివే రోజులు ఉన్నాయి కాబట్టి న్యూస్ పేపర్లు చదవడమో, లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడితే రీల్స్కి అలవాటు పడ్డారు కదా, రీల్స్ చూడడమో, లేక కొంతమంది క్రికెట్ ప్రియులు ఉంటారు, క్రికెట్స్ చూస్తూ ఉంటారు, మ్యాచ్లు వస్తుంటాయి, లేదా మ్యాచ్ రాకపోయినా సరే పాతవి తీసి చూస్తూ ఉంటారు, ఆనందం వాళ్ళకి చూస్తూ ఉంటారు. అంటే చాలామంది మగవాళ్ళు సీరియల్స్ చూడరు, సినిమాలు చూడరు, ఇవి చూస్తారు. ఆడవాళ్ళేమో సినిమాలు, సీరియల్స్, ఇంకా ఇలాంటి వాటికి సంబంధించినవి చూస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ అవన్నీ. అలాంటప్పుడు మనము కొన్ని చూసుకుంటున్నాం కదా, వాళ్ళు అవి చూస్తున్నప్పుడు మనకు కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా అవే చూస్తారు. ఆయనకి ఇష్టమైన ఆయన చూసుకుంటున్నాడు, నీకు ఇష్టమైన నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు చూసేవు ఆయనకి అభిరుచి అంతే. ఇప్పుడు మేల్ థింకింగ్ ఒకలా ఉంటుంది, ఫిమేల్ థింకింగ్ ఒకలా ఉంటుంది. మనం ఇప్పుడు వంట వార్పు, చీరలు, నగలు ఇవి ఆలోచిస్తే జనరల్గా మగవాళ్ళు ఇవి ఆలోచిస్తారా? ఆఫీసుల విషయాల గురించి, న్యూస్ గురించి, లేకపోతే రాజకీయాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మన గోల్డ్ రేటు, సెన్సెక్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, క్రికెట్ ఎలా ఉంది, ఇవి చూస్తారు, ఇవి ఇంట్రెస్ట్గా ఉంటారు ఎక్కువ. అలాంటప్పుడు మంచిదే కదా, ఆ నాలెడ్జ్ కొంతమంది భార్యలకు కూడా చెప్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ వరకే నాలెడ్జ్ తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి అది వేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. నిజమే, ఒక రకంగా అవన్నీ తెలుసుకుని ఏం చేస్తారు, మీరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళైతే అవి మీకు పనికి వస్తాయి అని ఆలోచిస్తారు కొంతమంది. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవటం అనేది మంచి విషయమే. మన సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది తెలుసుకోవటం మంచిదే. ఆ అవేర్నెస్ అనేది ఆడవాళ్ళకి ఉండదు. ఇంకా వీళ్ళకి అవంతా వేస్ట్గా అనిపించి సాధిస్తూ, అరుస్తూ, గొడవ పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే గిన్నెలు చప్పులు చేస్తూ కింద పడేస్తూ ఉంటారు. ఇంకొకటి, వాళ్ళ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తారు, పని కట్టుకుని పక్కన కూర్చొని, ఆయన ఏదో అంటాడు, తర్వాత అమ్మాయి చెప్పేశాను కదా, చెవులు వేసేసాను ఇంకా అని చెప్పి ఇవిడొచ్చి మర్చిపోతుంది. ఒక విషయం చెప్పండి, నిజంగా ఉంటారు అసలు భర్తల్ని హింసించి బాధ పెట్టే? ఇదేగా హింస అంటే, ఇక కర్రో తాడో తీసుకుని కొట్టాలా అంటే. ఇక్కడ చూడండి రప్చర్ ఎట్లా అవుతుందో. నేను చెప్పేశాను ఆయనకి, ఇంకా గుర్తు పెట్టుకుని టైంకి చేయవలసిన పూజ ఆయనది అనుకుని ఇవిడ ఆనందంగా వెళ్ళిపోయి ఇవిడ పని ఆవిడ చేసుకుంటుంది. తీరా ఆ సమయం వచ్చేటప్పటికి ఎరిమొహం వేస్తుంది అనమాట. మీకు చెప్పానుగా మీరు చేయలేదంటే, నువ్వు నాకే ఒక్కటి చెప్పావు నువ్వు అంటాడు ఆయన. అంటే ఆయన ఏ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పావు కదా, ఆయన ఫుల్ మైండ్ నిండా అవి నిండిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎంజాయ్ చేస్తున్న సమయంలో క్రికెట్నో న్యూస్నో నువ్వు వచ్చి వంటింటి విషయాలు కానీ లేకపోతే ఈ బంగారం విషయం కానీ చెప్పావు అనుకో, ఆయనకి అసలు వెళ్ళదు, ఊ అంటాడు అంతే, లేకపోతే ఆవిడ ఊరుకోదని. ఆ ఊ అన్నది కూడా ఆయనకి గుర్తుండదు. తర్వాత నువ్వెప్పుడు చెప్పావు అంటాడు, నువ్వెప్పుడు చెప్పాను కానీ కాలిపోతుంది, కాలిపోయి ఇంకా మొదలు పెడుతుంది. అందులో పడితే పిచ్చి, మీకు అర్థం కాదు, గుర్తురాదు, మైండ్ పోతుంది, అది ఇది అని మాట్లాడుతుంది, ఇంకా గొడవ అవుతుంది అక్కడికి. అందుకే నేను చెప్పాల్సిన విషయాలు కూడా ఒక సమయం చూసి కామ్గా ఉన్న సమయంలో అంటే నేను అంతసేపు వెయిట్ చేయాలా అంటే అది కూడా కష్టమే నవీన. ఒకటి ఎమర్జెన్సీ విషయం ఉంది, వెంటనే చెప్పాలి. ఈయన తీరిగ్గా కూర్చున్నప్పుడు చెప్పాలంటే కుదరదుగా, లేకపోతే టీవీలో బ్రేక్ వచ్చినప్పుడు చెప్పాలంటే కుదరదు కదా. కొంతమంది యాడ్స్ వచ్చినప్పుడు కూడా హై సౌండ్ పెట్టేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడు చెప్పాలి ఆ మహానుభావుడికి?
అని స్త్రీ ఏం చేస్తుందంటే ఎప్పుడంటే అప్పుడు చెప్పేయడానికి రెడీ అవుతుంది. ఇది వాళ్ళు అర్థం చేసుకోరు, వీళ్ళు అర్థం చేసుకోరు. అయితే కూడా కొంతలో కొంత గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టు ఎంతో కొంత ఆ యాడ్స్ వచ్చినప్పుడు కొంచెం మ్యూట్ పెట్టండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. లేదంటే ఆయన కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో సమయంలో ఉంటాడు కదా, 24 గంటలు టీవీ దగ్గరే ఉండరు, అప్పుడు చెప్పాలి. చెప్పి అతన్ని అటెన్షన్ చేసి మనం చెప్పాలి. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, మీరు టీవీ చూస్తున్నారని చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఆయన కన్సర్న్ చేస్తాడు. ఓ నేను టీవీ చూస్తున్నప్పుడు ఆయన చెప్పలేదు కాబట్టి ఆవిడ ఏంటని అడుగుతాడు. అప్పుడు చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇంకొకటి తెలుసు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు బయట ఎలా ఉందంటే అలా అంత స్టడీగా నుంచోబెట్టి చెప్పినా కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళో ఇంకో పనిలో కూడా మళ్ళీ మర్చిపోతాడు. ఈవిడికి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే నేను మాత్రం కంప్యూటర్నా, నాకు ఎన్నిసార్లు గుర్తుంటుంది ఇది, ఇన్నిసార్లు గుర్తు చేసిన తర్వాత ఆయన మర్చిపోయేస్తాడు. ఎన్నిసార్లు నేను గుర్తు చేయాలి, అరగంటకోసారి గుర్తు చేయని అక్కడ గొడవ అవుతుంది. కాబట్టి ఇది తప్పు ఎవరిది కాదు, అవసరం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇది అవసరం, నువ్వు చెప్పాలనుకున్నావు, తెప్పించాలనుకున్నావు ఆ వస్తువుని 1-4 సార్లు గుర్తు చేయాల్సిన కర్మ అనుకో, అవసరం అనుకో నీదే. కాబట్టి ఆయన ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఒకసారి కాల్ కొడితే ఆయన రిసీవ్ చేసుకుని తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఇంక తప్పనిసరి పరిస్థితి ఇదంతా. అలాంటప్పుడు ఆయన విసిగించాల్సిన అవసరం లేదు. కొంతమంది నాకు అది కొనుక్కురా, ఇది కొనుక్కురా, డబ్బు ఇవ్వు, లేకపోతే మాటికి షాపింగ్కి వెళ్ళాలి, మాటికి పుట్టింటికి వెళ్ళాలి, ఊళ్ళో ఉంటే పొరుగురులో ఉన్నా సరే వెళ్ళాలి, ఇలాగా సరే నువ్వు వెళ్ళు అంటే కాదు నువ్వురా, ఇలాంటి వాదనలు నిత్యం జరుగుతున్నాయి చాలా మంది ఇళ్లలో. ఇంకా పిల్లల్ని తీసుకుని ఆవిడ కోపంతో పుట్టింటికి వెళ్ళిపోవడం, కొన్ని సందర్భాల్లో పంతాలకు పోయి ఆత్మహత్యలు చేసుకోవడం నిన్న మొన్న చూసాం. చిన్న విషయాలు, నిన్ననే అనుకుంటా జరిగింది. అక్కడ గుజరాత్లోనే ఎక్కడో ఒక భర్త సెల్ ఫోన్ కొనివ్వలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. 22 years ఓల్డ్. చిన్న తరహా కుటుంబాలు, ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ ఏదో పెట్టుకుని అబ్బాయి సంపాదిస్తున్నాడు. ఈవిడ రోజు సెల్ ఫోన్ కొను అని గొడవ పెడుతుంటే అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఎన్నిసార్లు అడగాలి నిన్ను, ఎంత కాలం నుంచి అడుగుతున్నాను, నాకు ఒక ఫోన్ కావాలి అని. ఆ రోజు బాగా గొడవ అయిందంటే ఇద్దరికి. ఇంకంతే, ఆ అమ్మాయి వెళ్ళి దూకి చచ్చిపోయింది. అంటే అంత ఎదురు చూడలేని, అంటే సహనం కూడా కోల్పోతున్నారు. ఇంకా రకరకాలన్నమాట. ఇలా అది ఒక కారణం ఏదైనా సరే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయి. అంటే అర్థం చేసుకోవటం అనేది చాలా లోపం అయిపోయింది ఇక్కడ. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటము, ఒకళ్ళనొకళ్ళు వాల్యూ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏదో చెప్తుంది అని చెవులు పెట్టి వినాలి కూడా మగవాళ్ళు. సరే, ఇది మనం వన్ సైడ్ మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఆఫీస్లో అనేక టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్ మూడ్లో ఉన్నప్పుడు, టీవీలు చూస్తున్నప్పుడు, లేకపోతే ఆయన వాళ్ళతో ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్ళి ఇంకొకటి ఏదైనా ఇది కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆయన బుర్రలోకి వెళ్ళదు. అందుకని నేను చెప్పినట్టు కొంచెం అటెన్షన్ చేసి కాఫీ తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, లేకపోతే భోజనం చేసేటప్పుడు కూడా నన్ను అడిగితే మాట్లాడుకోకూడదు. అక్కడ కూడా కోపాలు వచ్చే ఛాన్సులు ఉంటాయి. చేతులు కడుక్కొని వెళ్ళిపోవడం, కంచాలు ఎత్తేయడం కొన్ని ఇళ్లలో జరుగుతుంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అన్నం తిని లెగవగానే కానీ, లేకపోతే కాఫీ టీ తాగేటప్పుడు మనం గుర్తు చేస్తే బాగుంటుంది. అలాగే ప్రతి చిన్నదానికి కూడా కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం. నేను మొన్న దేనికో షాపింగ్కి వెళ్తే మగాళ్ళందరూ భోజనాలకు కూర్చున్నారు, చిన్న పిల్లల్ని పెట్టుకొని. లోపలంతా ఆడవాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. అంటే ఒక పక్కన ఆయన ఆఫీసు ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏదో ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కదా, కాల్ ఏదో వస్తుంది కదా, వాళ్ళు మీటింగ్ కాల్, పాపం మాట్లాడుతున్నాడు చిన్న పాపని పట్టుకొని. ఇంకా ఆ పిల్ల ఏమో కీకి అని ఏడుస్తుంది, ఆ లోపల ఆవిడేమో పిల్లని ఇక్కడ వదిలేసి షాపింగ్ చేస్తుంది. అంటే ఆయనకి అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు షాపింగ్కి వెళ్ళనేకూడదు. నిజంగా నేను చెప్తున్నా. ఎందుకు, అతనికి జాబ్ ఉంది, మీటింగ్స్ కాల్స్ వచ్చే టైము, కాల్ వస్తే షాప్ నుంచి మాట్లాడచ్చులే పదండి అని చెప్పి తీసుకెళ్ళడము. సర్లే అక్కడి నుంచి మాట్లాడితే ఇంక ఈయన కూడా వెళ్తాడు. అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒక్కొక్కసారి వీడియో కాల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు వీడియో తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అక్కడ అందరు కనిపిస్తుంటారు, సౌండ్స్ వస్తుంటాయి, ఎలా మాట్లాడాలి? ఈ ఇబ్బందిని వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు అతనికి కొంచెం చెప్పి ఉంచి ఆ టైంకి వెళ్ళాలి. ఇప్పుడు రోజు షాపింగ్ అయిపోయింది కదా, రోజు షాపింగే. అంత అవసరమా నవీన? షాపింగ్ అనేది ఒకరోజు ఫుల్ డే పెట్టుకోండి. మీరు మార్నింగ్ టు ఈవినింగ్ బయట లంచ్ చేసుకుని మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకోండి, తప్పేం లేదు. రెగ్యులర్గా వర్కింగ్ డేస్లో మీరు ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మగవాళ్ళని ఆడవాళ్ళు చాలాసార్లే చాలా చోట్ల విసిగిస్తూ ఉంటాం. మనకు అనిపించదు విసిగిస్తున్నామని, వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు. కాకపోతే మనం అట్లా అందులోకి వెళ్ళి మనం ఆలోచించాలి. తనకి ఇప్పుడు కాదులే అన్నప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఎప్పుడు వీలవుతుందని అడిగి పెట్టుకోపోని. అలా అడగరు, వాళ్ళు రోజు అడుగుతూ ఉంటారు. వీక్ డేస్ వర్కింగ్ డేస్లో ఆయనకి ఎక్కడ కుదురుతుంది, కుదరదు కదా. సరే అలా చెప్పుకొని వీళ్ళు
కాస్త చేంజ్ చేసుకుంటూ ఉండాలి మార్పు మా ప్రోగ్రాంలో. అంతేగాని ఇవాళే వెళ్ళాలి, అదేదో కొత్తది వచ్చింది, అది అయిపోతుంది, పద 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 అంటే అక్కడ అతను పడే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఆఫీస్లో టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్ తోటి ఇక్కడ ఎటువంటి గొడవలు అవుతాయి తెలుసు కదా. కొంతమంది మగాళ్ళు చేయి కూడా చేసుకుంటారు. అంటే ఆ పరిస్థితికి మనం కూడా దిగజారకూడదు. అది గౌరవించుకోవాలి, వాల్యూ ఇవ్వాలి. విషయానికి కానీ ఆ మనిషికి కానీ వాల్యూ ఇవ్వటం అనేది నేర్చుకుంటే అతనికి తెలుస్తుంది, నా భార్య కూడా అర్థం చేసుకుంటుంది అని. అప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా వాల్యూ దొరుకుతుంది. థ్యాంక్ యూ.